శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి తెల్లవారుజామున 4:22 వరకు. తదుపరి కృష్ణపాడ్యమి. హస్త నక్షత్రం సాయంత్రం 5:10 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 7:53 వరకు. తదుపరి హర్షణ యోగం. విష్టికరణం మధ్యాహ్నం 3:27 వరకు. తదుపరి భవకరణం. అమృత ఘడియలు ఉదయం 10:35 నుండి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:43 వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల నుండి 3:46 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం చైత్రశుద్ధ పౌర్ణమి. ఈ రోజున ఈ పౌర్ణమి తిథి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించేటటువంటి సమయం కనుక ఈ రోజును చైత్రమాసంగా, ఈ మాసాన్నే చైత్రమాసంగా పిలుస్తారు. అటువంటి దివ్యమైనటువంటి ఈ మాసంలో ఈ పౌర్ణమి నాడు హనుమద్ విజయోత్సవం అని చేస్తారు. సీతాన్వేషణకు బయలుదేరి వెళ్ళినటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుడు లంకకు వెళ్ళి సీత జాడను తెలుసుకొని సీతాదేవికి ముద్రికను ప్రసాదించి అక్కడి నుండి అమ్మవారి యొక్క గుర్తుగా చూడామని తీసుకొని మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి చేరినటువంటి ఈ తిథిని చైత్ర పౌర్ణమి అని లోకమంతా కూడా హనుమద్ విజయోత్సవంగా, రామ విజయోత్సవంగా జరపడం చూస్తూ ఉంటాం. అనేక చోట్ల ఈ హనుమద్ విజయోత్సవంలో భాగంగా శోభాయాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు హనుమద్ మందిరాలలో చాలా చోట్ల హనుమద్ జయంతిగా కూడా, హనుమద్ విజయోత్సవాన్ని హనుమద్ జయంతిగా కూడా జరిపేటటువంటి సంప్రదాయం ఉంది. పరాశర సంహితను అనుసరించి వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి చేస్తూ ఉంటే కొన్ని గ్రంథాలలో, కొన్ని సంప్రదాయాల్లో హనుమత్ జయంతి ఈరోజు ఆ గ్రంథాల్లో ప్రకటింపబడ్డది అని కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. కానీ ఇది యథార్థంగా హనుమత్ విజయోత్సవంగా చేయాలి అని పెద్దలు సూచించినటువంటి మాట. అటువంటి మహాపర్వమైనటువంటి ఈ రోజున రామ జయమంత్రం అని మనకు రామాయణంలో ఒకటి లభిస్తుంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని ఈ దివ్యమైనటువంటి ఈ జయ మంత్రాన్ని ఎవరైతే చక్కగా నిత్యం పారాయణ చేస్తారో, హనుమద్ విజయోత్సవం పర్వమైనటువంటి ఈ రోజున యథాశక్తిగా ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే ఈ జయమంత్రాన్ని ఉపాసిస్తారో వారందరికీ సమస్త శుభాలను రాముడితో పాటు హనుమంతుడు కూడా ప్రసాదిస్తాడట. ఎందుకంటే హనుమత్ యొక్క ఆ నామాన్ని గనక స్మరిస్తేనే దుఃఖక్షయ కరోభవ, దుఃఖాలన్నింటినీ కూడా ఆయన క్షమింపజేసేటటువంటి మహానుభావుడు. కాబట్టి అన్ని చోట్ల మనం జయం కలగాలి అంటే ఎవరి పేరు చెప్పాలంటే రాముడి పేరే చెప్పాలి. అందుకే పెద్దలు ఏదైనా వ్రాయటం ప్రారంభించేటటువంటి సమయంలో శ్రీరామ అని పెడతారు. ఇంకా కొందరు శ్రీరామ జయం అని కూడా పెడతారు. ఎందుకంటే బలం విష్ణోహ ప్రవర్ధతామని శాస్త్రం చెప్పిన మాట. విష్ణువు యొక్క బలం పెరిగితే ధర్మం పరిఢవిల్లుతుంది, తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి రామాంజనేయుల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకర సంఖ్యగా నేటికి మాత్రమే ఉంటుందో ఆ విశేషాలు కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చైత్ర పూర్ణిమ, శనివారం, నక్షత్రం హస్త. నేటి ప్రత్యేకతలు. ఈరోజు చైత్ర పూర్ణిమ, హనుమద్ విజయోత్సవం, తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ముగింపు, కొండగట్టు హనుమాన్
వార్షిక ఉత్సవాల ప్రారంభం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు చంద్రుడు, మీనంలో రవి రాహు బుధ శుక్ర శనులు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని చేసుకునే అవకాశం ఉంది. అయితే వెంటనే దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. ఇష్టలు కానటువంటి వారు మరొక తీరు సూచనని చేసే అవకాశం ఉంది. వెంటనే ఆ విషయాన్ని పసిగట్టుకుని సరి చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో తేడా ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా అనారోగ్యం ఉందేమో అనే ఆలోచనకు వస్తారు. తాత్కాలికమైన ఆందోళనకి గురవుతారు. ఏ విధమైన అనారోగ్య బాధ లేదనే విషయాన్ని గ్రహించుకుని సంతోషిస్తారు. పై అధికారుల విషయంలో ఏదైనా పొరపాటు చేసిన భావన ఉంటుందేమో అని కంగారు పడే అవకాశం ఉంటుంది. ఏ విధమైన పొరపాటు జరగలేదని తెలిసి సంతోషాన్ని పొందగలుగుతారు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త శ్రవణం తప్పక జరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉంటుంది. కుటుంబంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానం మంచి విజయ పరంపరని చూపించుకోగలుగుతారు. ఇంతేకాక సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా విజయ లాభాన్ని పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ఓ నిర్ణయానికి తాత్కాలికంగా రాగలుగుతారు. కొద్దిగా ప్రయత్నించినట్లయితే వివాహాది శుభకార్యాలు నిశ్చయింపబడే అవకాశం కూడా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కలిగేందుకు తగినటువంటి ప్రణాళికను రచించుకుంటారు. దాని ఫలితాలు ముందు నాటికి వచ్చేంత స్థాయిలో దృఢంగా వస్తాయనే నమ్మకంతో కూడా ఉండగలుగుతారు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారికి పూజని చేసి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతితో పాటు ఆర్థిక లాభం ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ క్రమశిక్షణతో ఉద్యోగాన్ని చేస్తారు. ఏ విధమైనటువంటి ఉద్యోగంలోనూ నియమ అతిక్రమణని చేయరు. పై అధికారులకి తలలో నాలుకగా ఉంటూ ఉంటారు. స్వీయ నిర్ణయాన్ని చేయగలిగిన అవకాశం ఉన్నా ఆ పని చేయకుండానే ఉండగలుగుతారు. నూతన గృహ నిర్మాణం కానీ, నూతన గృహాన్ని కట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన ప్రణాళిక కోసం ఆర్థికంగా నిలువవేసేటువంటి సొమ్ము ఏమాత్రపు ధన వ్యయము కాకుండా ఉండేందుకని అన్ని విధాలైనటువంటి ఆలోచనల్ని చేయగలుగుతారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో అనుకూలమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. వ్యతిరేకమైనటువంటి ఉదాహరణగా తమని తాము ఎప్పుడూ నిరూపించుకునేటటువంటి స్థాయిలో ఉండరు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధితో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకోకుండా వ్యయం పెరిగే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికంగా అపనింద కూడా మీద పడే అవకాశం ఉండొచ్చు. కళ్యాణాలు మొదలైనటువంటి వాటికి వెళ్ళడం కోసమని తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. చిట్ట చివరి క్షణంలో వెళ్ళలేకపోవచ్చు. ఆర్థికంగా పెద్ద బలంగా లేకపోయినప్పటికీ కూడా ధైర్యంగా ప్రయాణాలని చేయాలి, బంధు మిత్రులతో కాలాన్ని గడపాలి అని నిర్ణయించుకుంటారు. కానీ అది
తాత్కాలికంగా అసాధ్యమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంగా తప్పక మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకునేంతటి స్థాయికి ఆర్థిక స్థాయి దిగజారుతుంది. అయినా రుణాన్ని తీసుకోకుండా గడపగలుగుతారు పొదుపు సూత్రాన్ని పాటిస్తూ. హనుమద్ విజయోత్సవం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి జామ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహ సిద్ధి జరిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి పరిస్థితిని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆదాయం మరింతగా పెరుగుతూ ఉంటుంది. పూజా పురస్కారాలు చేయాలనేటటువంటి అభిప్రాయం కుటుంబం మొత్తానికి కలిగి ఉంటారు. ఏ వివాదాలు కూడా సంతానంతో వచ్చే అవకాశం ఏమాత్రమూ లేనేలేదు. కొత్తగా ఆస్తుల్ని కొనుక్కోగలిగిన అవకాశం లేకపోవచ్చు, కానీ ఉన్నటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడంలో చెప్పలేనంతటి శ్రద్ధని పాటించి తీరుతారు. ఏ విధమైనటువంటి నాయకత్వాన్ని తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కార్మిక సంఘాలకి సంబంధించిన వాటిని చేపట్టరు. ఇష్టాన్ని కూడా చూపించకుండా ఉండగలుగుతారు. వృత్తిలో ఉన్నతిని పొందే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమ్ములపాకులతో అర్చించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేష లాభం ఉంటుంది. ఆర్థికంగా సమున్నత స్థానంలో ఉంటారు. నూతనమైన గృహ నిర్మాణాన్ని చేసుకునే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు అనుకున్న తీరుగా తప్పక ఫలించే అవకాశం కూడా గోచరిస్తుంది. శత్రువుని శత్రుభావంతో కాకుండా మిత్రునిగా ఆదరించేటటువంటి సహృదయ భావమే కలిగి ఉంటారు. పెట్టుబడిని పెట్టిన ప్రతి చోట కూడా ఆదాయం విశేషంగా లభించే కారణంగా మంచి ఆర్థిక వసతి కలిగి ఉంటారు. పురస్కార లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఉత్తమ పురస్కార లాభం కలిగే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం నేటికి లేకపోవచ్చు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని నవనీతంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా అకస్మాత్తుగా తొందరపాటుతనం రావచ్చు. కోపభావం పెరిగే అవకాశం ఉండొచ్చు. పట్టుదల మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్నదమ్ములతో అపచెల్లెలతో కూడా తాత్కాలిక విరోధ భావాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రుల మాటను లెక్క చేసేటటువంటి తీరు ఉండదు. ఆర్థికమైనటువంటి ఆదాయం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా పెద్దలైనటువంటి వారిని లక్ష్య పెట్టని ధోరణి కనిపిస్తూ ఉండొచ్చు. అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగం ఎటు ఏ విధమైనటువంటి తీర్మానము లేకుండా, తీర్పు లాభము లేకుండా అలాగే ఉంటుంది. మానసిక ఆందోళనని తాత్కాలికంగా కలిగిస్తూ ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం ఈ రోజున ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం విశేషంగా ఉంటుంది. తాము
పెట్టినటువంటి సంస్థలోని ఒకరు ఇద్దరు నమ్మకస్తులైనటువంటి ఉద్యోగాల ద్వారానే మొత్తం వ్యాపార సంస్థ నడుస్తూ ఉండొచ్చు. నూతన గృహప్రవేశం అలాగే నూతన వివాహం తప్పక చేసుకోగలిగిన అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల అభిప్రాయానికి గౌరవం ఇస్తారు, కానీ వారు వద్దన్నప్పటికీ మాత్రం వివాహం గృహప్రవేశం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన ఉండదు. వాహనాన్ని నడిపేటువంటి సందర్భంలో తగిన భద్రతా ప్రమాణాలని పాటిస్తారు కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన అసలు వడ్డీల్ని చెల్లించడంతో పెద్దగా చేతిలో నిల్వధనం ఉండకపోవచ్చు. ఈ రోజుకి హనుమద్ విజయోత్సవం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబాన్ల వీరాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ మాట అయినా సరే తన మాట మాత్రమే చెల్లుబడి నెగ్గుదల కావాలని అభిలషిస్తారు. ఎంత మాట అయినా మాట్లాడేటువంటి తీరులో ఉంటారు. ఎదుటివారు ఒకవేళ తమని అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకునే ధోరణి ఉండకపోవచ్చు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షని చేయించుకుంటారు. దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలకి అనుగుణమైనటువంటి వైద్య ఔషధ సేవని చేస్తూ కనిపిస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా విశేషంగా ఖర్చు చేస్తారు ధనాన్ని. అనుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే కలిగి ఉండడం కాకుండా ప్రతికూల ప్రతీకార భావనలు కలిగి ఉండడం దురదృష్టకరం ఈ రాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా నేటికి వీరికి ఉండకపోవచ్చు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభం కనిపిస్తూ ఉంటుంది. ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా విజయమే తప్ప పరాజయ ఆలోచన కానీ పరాజయ భావం కానీ ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఏ విధమైనటువంటి వైద్య పరీక్షల్ని ఎక్కడ ఏ వైద్యం దగ్గర చేయించుకున్నారో తిరిగి మళ్ళీ అదే వైద్యం ద్వారా పునఃపరీక్షని చేయించుకోవాల్సిన అవసరం తాత్కాలికంగా ఉండొచ్చు. దైవ తీర్థ క్షేత్రయాత్రల్ని చేయాలనే గట్టి ఆలోచనలో ఉంటారు. అయితే వ్యాపారపరంగా నష్టం వచ్చేటటువంటి కారణంగాను వ్యాపారం విశేషంగా ఉంటున్నటువంటి కారణంగాను తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. జాగ్రత్తగా కానీ పరిరక్షించుకోగలిగినట్లయితే ఏ విధమైన అనారోగ్యము కుటుంబంలో ఉన్న చిన్నలకు పెద్దలకు కూడా ఉండే అవకాశం లేకపోవచ్చు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా అన్ని విషయాలని చెప్పాకే వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు. ఇటీవలే కట్టుకున్నటువంటి గృహంలో చక్కనైనటువంటి ప్రవేశాన్ని చేయగలుగుతారు. బంధుమిత్రులందరినీ అలా పిలుచుకుని వారందరినీ సాదరంగా వారికి స్వాగత సత్కారాలతో పాటు పురస్కారాలని అందించి పంపిస్తారు. అన్నటువంటి మాట మీద నిలబడమే తప్ప వెనుకకి అంజ వేయడం అనేటటువంటి ఆలోచనే వీరికి ఉండదు. ఆర్థికంగా కొద్ది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. అంతేకాక వారికి సంబంధించినటువంటి సంతానానికి విద్యని బోధిస్తారు కూడా. అంతటి చక్కనైన సహాయ సహకార భావంతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున హనుమద్ విజయోత్సవం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే
సంపూర్ణమైన ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధనాన్ని సహాయ సహకారాలకే వాడేటువంటి తీరు గోచరించవచ్చు. ఈ మధ్యనే విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవేశం కలిగినటువంటి కారణంగా దైవ తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి వారికి విరాళాలుగా ఇవ్వడం, అలాగే బ్రహ్మాండమైనటువంటి సంతర్పణని చేసి ఆర్థికమైనటువంటి సత్ వినియోగాన్ని చేయడం వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. అంతేకాకుండా ఎవరిని తోలనాడడం కానీ స్థలాన్ని మారాలనే ఆలోచన కానీ కలిగి ఉండరు. మొత్తానికి ఆరోగ్యపరమైనటువంటి ఆ విధానాల్లో మాత్రం మధ్యమైన వైద్య పరీక్షల్ని చేయించుకునే స్థాయిలో ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. హనుమద్ విజయోత్సవం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా పాత బకాయిల వసూలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు చైత్ర పూర్ణిమ హనుమద్ విజయోత్సవం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు చైత్ర మాసంలో పౌర్ణమి తిథి ఉంది. దీన్ని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు హనుమంతుని విజయోత్సవాన్ని నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాచైత్రి చాలా శక్తివంతమైనదని, మహాచైత్రి రోజు చేసే చిన్న జపం కానీ, దానం కానీ, స్తోత్రపారాయణ కానీ, దేవాలయ దర్శనం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మహాచైత్రి సందర్భంగా ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. నరఘోష, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకుంటే తీవ్రమైన వివాహ సమస్యలు తొలగిపోతాయి. దాంపత్యపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం దర్శనం ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా రంగురంగుల వస్త్రాలు దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రధానంగా చిత్రవర్ణం అంటే 2 లేదా 3 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు ఈరోజు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి చైత్ర పౌర్ణమికి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం, అరటిపండు ముక్కలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి నైవేద్యం సమర్పించడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు హనుమంతుల వారి విజయోత్సవం నిర్వహించిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారికి విజయోత్సవాన్ని నిర్వహించిన రోజు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. మీ గృహంలో అభయాంజనేయ స్వామి చిత్రపటం లేదా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి నువ్వుల నూనెతో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జిల్లేడు ఒత్తులతో ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు దీపారాధన చేస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించటం, అదేవిధంగా తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ, ప్రదక్షిణలు లెక్కబెట్టడానికి పసుపు కొమ్ములు వినియోగిస్తూ దేవాలయంలో ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జపించుకోవాల్సిన మంత్రం శ్రీరామదూతాయ హనుమతే నమః.
దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నా, దేవాలయంలో ఆంజనేయుడిని దర్శించిన, గృహంలో ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేస్తున్నా, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆంజనేయ ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈరోజు సమస్త శుభాలు చేకూరతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. చైత్ర పౌర్ణమి హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కండి. సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశి వాళ్ళు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.